హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చెన్నైకి వెళ్తున్నాను అనమాట. మేమైతే చూడండి, లగేజ్ అయితే అందరూ ప్యాక్ చేసేసుకున్నాము. నేను, మా అమ్మ అండ్ మా హస్బెండ్, మా బుడ్డి గారితో పాటు వెళ్తున్నాము. మేమైతే ట్రైన్కి వెళ్తున్నాం కాబట్టి సో మేము ఉండే ప్లేస్ నుంచి అయితే ఆటో తీసుకొని స్టేషన్కి అయితే వెళ్తున్నాం. మా బాబు చూడండి ఎంత బాగా ఆడుకుంటాను ఆటోలో. సో లగేజ్ అంతా తీసేసుకొని వెళ్దాం అనమాట. మేమైతే త్వరగానే రీచ్ అయిపోయాం స్టేషన్కి. సో మా ట్రైన్ అయితే 8:30కి ఉంటుండే, కానీ అది లేట్ అయింది. సో చూడండి, స్టేషన్ అనమాట ఇది మా ట్రైన్ అయితే కాదు. సో మా బాబుతో ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళాం, అది కూడా ట్రైన్లో వెళ్ళాం. సో ట్రైన్ జర్నీ కూడా ఫస్ట్ టైము తనకి. చూడండి, అన్ని కుర్కురేలు అన్నీ కొత్తగా చూస్తున్నాడు. స్టేషన్ ఫస్ట్ టైం కాబట్టి. శ్రీకాంత్ అయితే టికెట్ చేసేసుకుంటున్నాడు. సో మేము సింగరైకొండ టు చెన్నై అనమాట యాక్చువల్గా. కానీ ఇక్కడ మాకు టికెట్స్ బుక్ కావాలి, నెల్లూరు నుంచి అయ్యాయి కాబట్టి. సో అక్కడి వరకు అని టికెట్స్ తీసేసుకున్నాం. అక్కడ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఆ స్టేషన్లో. ఇది ట్రాలీ లాక్కోవడానికి ఈజీగా ఉంది. చూడండి పైకి అలా ఎలా ఉందో, కొత్తగా ఉంది. సో మేము 8కి అలా వెళ్ళిపోయాం కాబట్టి పొద్దున్నే సన్ చూడండి. చూడండి, ఇది కిందకి దిగేదనమాట. శ్రీకాంత్ అయితే వెళ్తున్నాడు, మీకు కనిపిస్తున్నారు కదా. సో ఇది చాలా కష్టంగా ఉంది, ఎక్కడమే చాలా ఈజీగా ఉంది. ఎందుకంటే కొంచెం జారుతూ ఉందన్నమాట. సో ఇంకా ట్రాలీ వేస్తే ఆ గాన్లు అయితే జారిపోతుంది. చాలా అయితే కష్టంగా ఉంది దిగడం అయితే. ఇట్లా వీళ్ళిద్దరు నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. మధ్యలో నేను ఇంకా రాలేదని చెప్పేసి సో నేను నిదానంగా వీడియోస్ తీసుకుంటూ వచ్చేసాను. సో మొత్తానికైతే స్టేషన్లోకి ఇక్కడికి వచ్చేసాము, మా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకైతే. సో ట్రైన్ రాలేదు, సో వెయిట్ చేస్తున్నాను ప్లాట్ఫామ్ని. మామూలుగా అయితే 8:30కి రావాలి, అది లేట్ అయింది. మా బావ గ్యాప్లో కొంచెం నాప్ వేసాడనమాట, నిద్రపోతున్నాడు. మా ట్రైన్ అయితే వచ్చేసింది, చూడండి ఇదే. సో ఇక్కడ ఏంటంటే నెంబర్స్ అయితే డిస్ప్లే లేదు. సో మనం ఇంకా వెతుక్కుంటూ వెళ్ళిపోవడమే, ఎక్కడుందో అది నెంబర్ అని చెప్పేసి. మాది అయితే డి అనుకుంటా ఇది. మేమైతే వెళ్ళిపోయాం, ఎందుకంటే మేము నెల్లూరు నుంచి బుక్ చేసామని చెప్పాం కదా, ఇంకా అక్కడికే వెళ్ళిపోయామన్నమాట. అంటే మా పెట్ట అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, తర్వాత దిగకుండా అక్కడే ఎక్కొచ్చు అని చెప్పేసి. సో కొంచెం బాగా క్రౌడ్గా ఉన్నారు లోపల. మాకైతే కొంచెం సీట్స్ అయితే దొరకలేదు, మా అమ్మకు ఒకదానికి దొరికింది. కొంటే బాబుని ఎత్తుకుంది కాబట్టి మా అమ్మని తీసుకుని కూర్చోబెట్టుకున్నాం. వాడైతే కూర్చోలేదనమాట, కొంచెం ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి కాసేపు శ్రీకాంత్ అయితే ఎత్తుకున్నాడు. సో నాకు ఒకరు సీట్ ఇచ్చారు కూర్చోడానికి. అంటే విండో సీట్ అయితే కొంచెం కంఫర్టబుల్గా కూర్చొని చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి నేను అటు సైడ్ కూర్చున్నా. తర్వాత ఇంకా నెల్లూరు వచ్చిన తర్వాత ఇంకా మా సీట్స్ అయితే మాకున్నాయి. తర్వాత మా బాబు అయితే ఇంకా నిద్రపోయాడు అనమాట. సో ఈ గ్యాప్లో మాకైతే ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంకా మేమైతే ఒక వాటర్ బాటిల్ తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అలానే కొంచెం ట్రైన్లో బోర్ కొట్టిందండి, సమోసా అన్నీ తీసేసుకొని అక్కడే ఉన్నామంట. మా బాబు తర్వాత లేచాడు, కాసేపు ఉన్నాక లేచి ఏడుస్తని చెప్పేసి అట్లనే ట్రైన్లో కొంచెం స్పేస్ ఉంటుందని అట్లా ఇట్లా తిరగడానికి, అందుకే మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం, కొంచెం ఆడుకోవచ్చు బాగా అని చెప్పేసి. చూడండి సీట్ని అయితే ఎలా పట్టుకున్నాడు, చూడండి పైన కూర్చొని ఎట్లా ఆడుతున్నాడో బాగా. ఇంకా దగ్గరలో ఉన్నాం చెన్నైకి, ఒక 1/2 అవర్ అలా ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటాను. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. సో వాళ్ళకి బ్రిడ్జ్ అనమాట, పైనంతా ఫ్లైఓవర్ వాళ్ళకే, అక్కడ తిరగడానికి వెహికల్స్కి వాళ్ళే వేసేసుకున్నారు. అండ్ వాటర్ కూడా చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. సో మేము దాని కింద వెళ్తున్నాం బ్రిడ్జ్. వాటర్ చూడండి వేస్ట్ వాటర్ అనమాట, నల్లగా అనిపిస్తాయి. అలానే ఇక్కడ కొన్ని చిన్న ఇల్లునే కనిపిస్తూ ఉన్నాయి. సో అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి. ఇంకా చెన్నై అయితే వచ్చిందంటే సో ఎందుకంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయితే మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం చెన్నైకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఎంటర్ దగ్గర ఇక్కడ చూడండి ఈ ట్రైన్ ట్రాక్ ఎలా చేంజ్ అవుతున్నాయో అని ఎప్పటి నుంచో చాలా డౌట్గా ఉంటుంది. చూడండి ఎలా చేంజ్ అవుతున్నాయి ఒకటొకటి. అందువల్ల ఇంకా మేమైతే మా స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా మేమైతే బయటకు వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్టేషన్ బయటికి.
మా బాబు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చూస్తున్నాడో, కొత్తగా అందరు జనాలు అని చెప్పేసి. ట్రైన్ చాలామంది దిగారు, ఎంతమంది వెళ్తున్నారో. సో కొంతమందికి అయితే బయటికి తీసుకెళ్ళడానికి కొన్ని వెహికల్స్ కూడా ఉంటాయి. 10 రూపీస్ ఛార్జ్ చేశారు అనుకుంటా పర్ పర్సన్కి. సో వెళ్ళలేని వాళ్ళకి లగేజ్ అంతా ఎలా ఉంది ఇక్కడంతా చాలామంది వెళ్తున్నారు, మీకు కనిపిస్తుంది అనుకుంటారు. మేము ఇంకా అలానే అక్కడే వాటర్ పట్టేసుకున్నాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఏం ఉండవని చెప్పేసి ఇక్కడే వాటర్ తీసుకుని వెళ్తున్నామాట. సో మేము ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. స్టేషన్ చూడండి ఎంత బాగుంటుందో. బయటకు వచ్చినాక ఇలా ఉంటుందన్నమాట స్టేషన్లో నుంచి, అంటే బయటకు అది లోపలే. అక్కడే ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుంది, అండ్ వెయిటింగ్ ఏరియా ఉంటుంది. అటు నుంచి బయటికి వెళ్తే బస్సెస్ ఉంటాయి. సో మేమైతే క్యాబ్ బుక్ చేసుకుంటాం కాబట్టి మేము ఇట్లా బ్యాక్ నుంచి అయితే వస్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ నుంచి లోకల్ ట్రైన్స్ కూడా వెళ్తారు, అండ్ అలానే క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళు, ఆటో బుక్ చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడికి ఇట్లా బయటకు వస్తారనమాట. సో బయటకు వచ్చిన తర్వాత చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే స్టేషన్, మెయిన్ స్టేషన్. అక్కడ మీకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కనిపిస్తుంది, చెన్నైది బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది. అండ్ అలానే ఇటు సైడు అయితే ఇది లోకల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు చూపించేది. మేమైతే వెయిట్ చేస్తున్నాం, క్యాబ్ బుక్ చేస్తానని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నాము. శ్రీకాంత్ అయితే వెళ్ళాడు కారు చెక్ చేసుకోవడానికి, నెంబర్ అది. కార్ అయితే మాది వచ్చింది. సో ఇంకా మేమైతే లగేజ్ అంతా పెట్టేసుకొని మేముండే ఏరియాకి ఇక్కడ నుంచి ఒక 1.5 hour పడుతుంది క్యాబ్లో అయితే. ఒక బస్సెస్ అయితే ఒక 2.5 hours అయితే అట్లా పడుతుంది. ట్రాఫిక్ ఆఫ్టర్నూన్ కాబట్టి అంతగా ఏముండదు, కొంచెం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి బయటకు వస్తే చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట స్టేషన్లోకి. చెన్నై ఎంత పెద్దగా ఉంటుందో, స్టేషన్ చాలా బాగుంటుంది. ఇది బీచ్ ఏరియా అనమాట, అక్కడ బీచ్ బాగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ చెక్స్ బోట్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు తీసేసారా అంట. ఇదంతా బీచ్ రోడ్డే అనమాట, ఎంత బాగుంటుంది చూడండి మీరే. నుంచి వెళ్తున్నా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మండే కాబట్టి అంత ఎవరు లేరు, అది కూడా మిట్ట మధ్యాహ్నం. అక్కడ ఇటు సైడ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇటు సైడ్ బీచ్ అండ్ ఆపోజిట్ సైడ్ అయితే ఫుడ్ స్టాల్స్ అన్నీ చాలా ఉంటాయి. మా బాబు చూడండి కార్లో ఇంకా ఆడుకుంటా ఉన్నాడు, వాటితోని బెల్ట్తో వాటితోనే ఆడుకుంటా ఉన్నాడు. అసలు కాసేపు ఉన్నాక పడుకున్నాడు. మా ఏరియాలోకి వచ్చేసాము. ఇదే మేము ఉండే ఏరియా అనమాట. సో మేము ఉండే ఏరియా వచ్చేసి సిరుస్ ఏరియా. అక్కడే ఒక ఇంటలెక్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది, ఇటు సైడ్ ఉంది, అది ఇంటలెక్ట్ ఆఫీస్ అనమాట. సో ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఇంతకుముందు అయితే లేదు. సో మా అపార్ట్మెంట్ వచ్చేసి ఇది అనమాట. మేమైతే స్టేషన్ నుంచి ఒక 1 hour అట్లా పట్టింది జర్నీ అయితే ఇక్కడికి. సో చూడండి మా బాబు ఫస్ట్ టైం ఇంకా అపార్ట్మెంట్లోకి కూడా అడుగు పెడుతున్నాడు, చూస్తున్నాడు ఫస్ట్ టైం మా హౌస్ని అన్నీ చూస్తున్నాడు అనమాట. బయట అంతా కొత్తగా వస్తుంది అపార్ట్మెంట్ అని చూస్తున్నాడు. చూడండి మా అపార్ట్మెంట్ అయితే ఇదే. మాదైతే ఫస్ట్ అనమాట, 1A అంటే ఫస్ట్ ఫ్లోరే. లగేజ్ ఉందని చెప్పేసి మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోయామన్నమాట. ఇదే మా హౌస్ వచ్చేసి లిఫ్ట్ పక్కనే ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ టైం ఇంట్లో వెళ్తున్నాం కాబట్టి మా అమ్మ అయితే ఎర్ర నీళ్ళు అయితే తీస్తుంది అనమాట. మేము ఇంకా ఆఫ్టర్నూన్ అలా వచ్చేసాం కాబట్టి ఇంకా మేము ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకున్నాం ఫుడ్. సో 2 ప్యాకెట్స్ అయితే ఆర్డర్ చేసాం రైస్ అనమాట. వాళ్ళు చాలా కర్రీస్ ఇచ్చారు, చూడండి ఎన్ని కర్రీస్ ఇచ్చారు. అండ్ కాంప్లిమెంటరీగా కొన్ని స్వీట్స్ కూడా ఇచ్చారు, గులాబ్ జామ్ అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.